కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడితే ఆ కేసు కూడా విచారణ ముగింపు దశకు వచ్చింది. అది కూడా న్యాయ కమిషన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పినాకిని చంద్రఘోష్ గారు వారు విచారణ జరిపారు. మొత్తం ఆధారాలని కూడా సేకరిస్తే వారి విచారణలో ఇప్పుడు మనకు చూసినటువంటి సమాచారాన్ని బట్టి ఏంటంటే ఈ ప్రాజెక్టులో 100% అవినీతి జరిగింది. నాసిరకం పనులు, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చెప్పి దేశవ్యాప్తంగా 5,000 డ్యాముల్ని వాళ్ళు పరిరక్షిస్తారు, భద్రత చూస్తారు వాళ్ళు. అది పార్లమెంట్ చట్టం ద్వారా 2022లో ఏర్పడిన సంస్థ. వాళ్ళు కూడా నివేదిక ఏమిచ్చారంటే భూభౌతిక పరీక్షలు, భూసార పరీక్షలు లేకుండా కట్టాల్సిన చోట కట్టకుండా ఇష్టారీతిగా ఈ ప్రాజెక్టు కట్టారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి స్పష్టంగా చెప్పేసి పినాకిని చంద్రఘోష్ గారు విచారణ జరిపితే అక్కడ ఉన్నటువంటి దాదాపు కేసీఆర్ గారితో 115 మంది అంటే ఇంజనీర్లందరినీ విచారణ జరిపితే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసి ఇది మేం చేసింది కాదు, ఇది మా తప్పిదం కాదు, ఇది కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ గారు, ఆయన చెప్పినట్టు మేము చేసినాం తప్ప మేము చెప్పినట్టు ఆయన చేయలేదు అని అన్నారు. తర్వాత ఈ ప్రాజెక్టులో ఒక 2 ఇంజనీర్లు అవినీతి జలగలు దొరికినాయి, గుర్తుపట్టారు లేదు. హరిలాల్ అనేటువంటి ఆయన దగ్గర ఏసీబీ వాళ్ళు ఆయన రైడ్ చేస్తే 100 కోట్లు నోట్ల కట్టల డబ్బులు, బంగారం, ఇంకెంత ఉన్నాయో తెలియదు, లాకర్లలో దొరికినాయి. ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఒక ఈఎన్సీ ఇంజనీర్ దగ్గరే 100 కోట్లు దొరికినాయి. మొన్న ఈ మధ్య మోటార్ల దగ్గర, మోటార్లు అంటే బాహుబలి మోటార్లు ఒక 20 మోటార్లు ఎంత ఉన్నాయి అందులో, అక్కడ పెద్ద పెద్ద మోటార్లు. ఆ మోటార్ల దగ్గర పనిచేసినటువంటి ఒక శ్రీధర్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆయన మొన్న ఈ మధ్య పట్టుకుంటే ఆయన దగ్గర 150 కోట్ల నోట్ల కట్టలు, బంగారం, అక్రమాస్తులు, బెంగళూరు, విజయవాడ, ఆంధ్ర, ఇక అంతర్రాష్ట్రంగా అన్ని రాష్ట్రాల్లో ఈ డబ్బులను ఏం చేయాలా, అక్రమంగా వచ్చిన డబ్బులను ఏం చేయాలా, ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలా, అపార్ట్మెంట్లు, విల్లాలు కొన్నాడు, అవన్నీ కూడా డాక్యుమెంట్లు సహా ఏసీబీ బయట తీసుకుని నువ్వు ఎట్లా ఆదాయానికి మించిన ఆస్తులు ఎట్లా వచ్చి ఎట్లా సంపాదించడం, కూలి పనికి పోతే కూడా రావు, నువ్వు పెద్ద 10 లక్షల రూపాయలు, కోటి రూపాయల జీతం అని ఇంత సంపాదించలేవు, ఎట్లా వచ్చి నీ ఆదాయానికి, నీ ఒక ఇంజనీరు నీ జీతం ఎంత అని వాళ్ళిద్దరిని విచారణ జరిగితే వీళ్ళలోకి వచ్చిన అంశాలు. మరి బీఆర్ఎస్ ఏమో క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే మేము ముందుకెళ్ళామని చెప్తుంది. ఈటెల రాజేందర్ కూడా ఇండైరెక్ట్లీ అదే విషయాన్ని ఇప్పుడు ఈటెల రాజేంద్ర బీఆర్ఎస్ బీజేపీ అంటే కాళేశ్వరం విషయంలోనేమో బీఆర్ఎస్ కేసీఆర్కి మద్దతు ఇస్తాడు. అంటే ఏమన్నా అందులో వాటాలో భాగస్వామ్యం ఉందేమో, అది బయటకు వచ్చిద్దేమో అన్న భయంతో అక్కడ అట్లా, ఇక్కడేమో ఫోన్ ట్యాపింగ్లో ఇట్లా తప్పు జరిగింది, నా వ్యక్తిగత స్వేచ్ఛ హరించారు అని చెప్పి ఇక్కడ మాట్లాడిండు. కాబట్టి వాళ్ళు అనేదాన్ని ఏంటంటే ప్రభుత్వం కూడా మొన్న పినాకిని చంద్రఘోష్ గారు అడిగితే ఆ క్యాబినెట్ మీటింగ్ యొక్క వివరాలు ఇచ్చేసి, మినిట్స్ అంటారు కదా, ఆ వివరాలు సమర్పించింది. ఏముందంటే అందులో అసలు ఆ క్యాబినెట్ కన్నా ముందే 2016 ఫిబ్రవరిలోనే ఈఎన్సీ అని ఆయన ఏం చేసిందంటే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పనుల అనుమతులకు తీసుకొని ఒక జీవో 231 విడుదల చేసిండు. పనులు ప్రారంభమై 231, దానికి సంబంధం లేదు క్యాబినెట్కి. క్యాబినెట్ ఎప్పుడు జరిగింది, ఈయన జీవోనేమో 2016 మార్చి 1వ తారీఖు వచ్చింది, ఈయన ఫిబ్రవరి 16లో అనుమతులు కోరుతూ ఆయన లేఖ రాసిండు. లేఖ రాస్తే ప్రభుత్వం 231 జీవో తీసి మార్చి 1వ తారీఖు 2016లో పనులు ప్రారంభింపజేశారు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ హరీష్ రావు చైర్మన్గా, ఈటెల రాజేందర్ సభ్యుడిగా, తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మంత్రిగా సభ్యుడిగా ఉన్నటువంటి సబ్ కమిటీని ఎప్పుడు వేశారంటే 15 రోజుల తర్వాత 2016 మార్చి 15న ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. అందులో ఏం చర్చించారు, ఈ ప్రాజెక్టు గురించి రాలే, వేరే ప్రాజెక్టులు రీడిజైన్ గురించి చర్చించారని చెప్పి స్పష్టంగా ఆ మినిట్స్లో ఉన్నదాన్ని పంపించారు. ఎంత అబద్ధాలైనా ఈ డాక్యుమెంట్లు కాగితాల రూపంలో ఉన్న ఆధారాలు ఇవన్నీ, అంటే కాగితాలను కూడా కాలుస్తారని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ క్యాబినెట్ మీటింగ్ అయినా సరే డిజిటల్ రూపంలో ఉండాలి. అంటే ఇది పారదర్శకత అంటారు. కాగితాలను కూడా దింపొచ్చు. అధికారులు కూడా అవినీతి ఉంది ఇందులో. 2 అధికారులు పోయారు, ఐఏఎస్లు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా విచారణకు పోయారు. కాబట్టి కాళేశ్వరంలో 100% అవినీతి జరిగింది, దీన్ని తప్పించుకోలేరు. అదేవిధంగా అంటే 2 ఇంజనీర్ల దగ్గరే 350 కోట్లు దొరికితే మరి అసలు సూత్రధారుల దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాల? 1,04,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,04,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టుకు సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగిపోయినాయి. ఏది ఆ బ్యారేజ్లు కుంగిపోయినాయి. అంటే వేల కోట్లు, 1,04,000 కుంగిపోయింది. అది అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఏదో ఒక చిన్న లోపం ఉండడం సహజం అని చెప్పి, చిన్న లోపం ఏంది, అది ఏమనుకున్నారమ్మా? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఎందుకు గోలేదు?
బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కట్టి 20 సంవత్సరాలు అయితే ఏమన్నా బీటల వారినాయా, నెర్రలు వచ్చినాయా ఆఫీస్కి ఏమన్నా? నిన్న కాక మొన్న ఢిల్లీలో ఆఫీస్ కట్టుకున్నారు, అదెందుకు గోల్లేదు, అదెందుకు నెర్ర రాలేదు? అంటే నీ ఆఫీస్ అయితే, నీ కార్యాలయం అయితే పకడ్బందీగా పటిష్టంగా కట్టుకుంటావు. ప్రజాధనంతో కట్టే ప్రాజెక్టుల్ని నీ కమిషన్ల కోసం నాసిరకంగా నిర్మిస్తావా? మరి కాంగ్రెస్ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించినావు? నాగార్జున సాగర్ తుఫాన్కి నిలబడ్డది, భూకంపాలు అయితే రాలేదు, వరదలకి ఉధృతికి తుఫాన్లకు నిలబడి ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలు 70-80 సంవత్సరాలు నిలబడి ఉన్నది. శ్రీశైలం నిలబడి ఉన్నది. ఆ ప్రాజెక్టులో తెద్దాం. అసలు ఆ ప్రాజెక్టుకి ఆయుపట్టేవారు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, మధ్య మానేరు ప్రాజెక్టులు. మరి అవి ఎందుకు గోల్లేదు? ఎన్ని తుఫాన్లు వచ్చినాయి మన మధ్య? తుఫాన్లు వచ్చినాయి, రకరకాల వరదలు వచ్చినాయి, అయినా కానీ అట్లా నిలబడ్డాయి కదా. అంటే అక్కడ అవినీతి లేదు, నాణ్యమైన పనులు జరిగినాయి అక్కడ. ఇక్కడ నాసిరకం పనులు జరిగినాయి కాబట్టి కక్కుర్తి కోసం కమిషన్లు. అందుకే ఏమంటున్నా, 1,04,000 కోట్లు పెడితే 1,04,000 కోట్ల అవినీతి జరగదు. 1,04,000 కోట్ల ప్రాజెక్టు నిర్మిస్తే అందులో 20,000 కోట్ల 30,000 కోట్ల అవినీతి జరిగింది. ఇంజనీర్ల దగ్గరే 350 కోట్లు పడితే మరి అసలు సూత్రాల దగ్గర 1,000 కోట్లు దొరుకుతాయా, దొరకవా? కాబట్టి వాళ్ళ పార్టీ ఖజానా కనపడుతుంది అక్కడ. ఏ పార్టీకి లేనన్ని ఆస్తులు ఖజానాకు డబ్బులు ఎట్లా వచ్చినాయి? ఎలక్ట్రల్ బాండ్ల పేరు మీద వచ్చినాయి. తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇందాక ఏమన్నాను, దామోదర్ నది, మన చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నాం, బెంగాల్లో దామోదర్ నది దుఃఖదాయనైతే ఇలా కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దుఃఖదాయని నేనన్న మాట కాదు. ఈ మోటార్ల కొనుగోలు దగ్గర 327% అత్యధిక ధరలకు పెట్టి కొన్నారు. అంటే దాదాపు 17,000 కోట్ల అవినీతి జరిగిందని నేను చెప్పిన మాట కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పిన మాట ఇది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 50,000 ఎకరాలకే నీళ్ళు అందించారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం 18 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, హైదరాబాద్కు నీళ్ళు ఇవ్వాలి. కానీ 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు, అది వచ్చిన మొన్న దెబ్బకి కూలిపోయింది. కాబట్టి ఈ ప్రాజెక్టు ఎందుకు దుఃఖదాయని అనాల్సి వస్తుందంటే, ఎకరా పంటకు నీళ్ళు ఇస్తే ఈ ప్రాజెక్టుకు ఖర్చు 46,600 రూపాయలు అవుతుంది. 46,000 రూపాయల 600 రూపాయలు అయింది. ఎకరా పంటకు ఎంత ఆదాయం వస్తుంది మనకు? అమ్మితే వడ్లు కానీ ఏదన్నా అమ్మితే సుమారు 30,000 రూపాయలు వస్తాయి. 30,000 రూపాయల ఆదాయానికి 46,600 రూపాయలు ఖర్చు పెట్టడం అవసరమా? మరి దీన్ని ఏమంటారు? దుఃఖదాయని అంటారా, లేకుంటే లాభదాయని అంటారా? మొత్తం కలిపితే ఈ వడ్డీలు, ఈ ప్రాజెక్టు పేరు మీద తీసుకొచ్చిన కార్పొరేషన్ వడ్డీలు అసలు చెల్లిస్తే ఈ మొత్తం కలిపితే ఖర్చు, ఈ ప్రాజెక్టు నడిస్తే నీళ్ళు మోటార్లన్నీ నడిస్తే వచ్చే ఖర్చు సంవత్సరానికి 46,600 కోట్లు. మరి ఇది లాభదాయన దుఃఖదాయన? ఎందుకు, ఎవరికి ఉపయోగం ఇది? అంటే వీళ్ళ కమిషన్ల కోసం, వీళ్ళ జేబులో పోవటం కోసం తెలంగాణకు అక్కర్రా అనేటువంటి ప్రాజెక్టుని కట్టారు. ఇవాళ ఆ ప్రాజెక్టులో నీళ్ళు నింపకపోయినా తెలంగాణలో 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది, దిగుబడి అయింది. ఆ ధాన్యం మొత్తం కూడా వానాకాలంలో, వేసంగిలో మేమే కొనుగోలు చేసినాం. 29,000 కోట్ల పైసలకు ధాన్యాన్ని కొనుగోలు చేసినాం మేము ఇలా. కాబట్టి కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులన్నీ కూడా నాణ్యమైన ప్రాజెక్టులు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కూడా అది నీటి లభ్యత ఉన్నా లేదని చెప్పేసి రీడిజైనింగ్ పేరుతో దాన్ని మార్చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టి, సుందిళ్ళ అన్నారం కట్టి ఇలా తెలంగాణ ఖజానా ఖాళీ చేయడానికి కారకుడైండు కేసీఆర్ గారు. కాబట్టి శిక్షించాలా వద్దా? భవిష్యత్తులో ఏ నాయకుడు తప్పు చేయకుండా ఉండాలంటే విచారణ జరగాలా వద్దా? ప్రజలు అడుగుతున్నారు, నేను అడిగేది కాదు ఇది. కాబట్టి ప్రజలకు భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న తర్వాత ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ ఫలానా వాళ్ళకు పట్టిన గతే పడుతుంది అనేటువంటి ఉదాహరణ ఉండాలని ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిజాయితీగా పనిచేస్తాడు. సార్, నీళ్ళేమో ఆంధ్రాకి, నిధులేమో ఢిల్లీకి, నియామకాలేమో అనుచర గణానికి అని చెప్పేసి విమర్శ పెద్ద ఎత్తున సాగుతుంది. దీనికి ఏం చెప్తారు? దాన్ని మేము తిప్పుకొడతాం. ఎట్లా అంటే వాళ్ళకే తగులుతాయి, వాళ్ళు అన్న మాటలని వాళ్ళకే తగులుతాయి. నీళ్లు, నియామకాలు పునాదుల మీద తెలంగాణ వచ్చి మేమందరం ఎందుకు కొట్లాంటి జైలుకు పోయి మా కొలువులు మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి అని నమ్మకం. నీళ్ళ గురించే ఫస్ట్ పంచాయతీ. నీళ్లు లేక ఇక్కడ వ్యవసాయ రంగం, ప్రాజెక్టులు లేవు అని చెప్పి తెలంగాణ కావాలి, తర్వాత కొలువులు మాకు కావాలి. ఆ రోజు సీమాంధ్రకే ఉద్యోగాలు వస్తున్నాయి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు, మా కొలువులు కావాలి మేము కొట్లాడితే. అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి మేము అసలు తొలి సంతకం కొలువుల మీద పెడతారనుకున్నాం. 2014 పెట్టట్లేదని చెప్పి సెప్టెంబర్ 5వ తారీఖున నేను నిరుద్యోగం చేసి ఏర్పడి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో పెద్ద ఎత్తున లడాయి షురూ చేసినాం. అసలు నువ్వు నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏది, నోటిఫికేషన్ లేని కొట్లాడితే
సెప్టెంబర్లో మేము ఏర్పాటు చేసి కొట్లాడితే ఏప్రిల్లో ఏర్పాటు చేసాడు. ఏప్రిల్లో ఏర్పాటు చేసి నోటిఫికేషన్లు ఇచ్చినవా? ఇవ్వకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో ఎంపీలని, వాళ్ళ బంధువుల్ని, మంత్రుల్ని అన్నీ వాళ్ళ ఇంట్లోకే పెట్టుకున్నాడు. నిధులు కూడా ఏడికి పోయినాయి? ఇలా కేసీఆర్ ఇంట్లోకే పోయినాయి. ప్రభుత్వంలో నిధులన్నీ కూడా ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది, వాళ్ళ ఖజానా మొత్తం నిండిపోయింది. ఇక్కడ కళ్ళ ముందు కనపడుతుంది. ఇక నీళ్ల విషయానికి వద్దాం. ఇలా గోదావరి బనకచెర్ల, గోదావరి నీళ్లలో 3000 టీఎంసీలు వృధాగా పోతున్నాయి, ఆ నీళ్ళని వాడుకోండి అని చెప్పి అజ్ఞానంగా మన నీళ్ళ వాటా తేలకుండా, తెలంగాణకి ఎంత రావాలో తెలుసుకోకుండా, ఆ ఒప్పందాలు చేసుకోకుండా మీరు ఇష్టం వాడుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు? పోలవరం నుంచి గుంటూరు జిల్లా బొల్లేపల్లి దగ్గరికి బ్యాలెన్స్డ్ రిజర్వాయర్లోకి ఆ నీళ్లను తరలించి నాగార్జున సాగర్ కుడికాలంలోకి నీళ్లను మళ్లించి 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించి ఎక్కడ దాపోద్ది ఇది? మన ప్రకాశం జిల్లా దాటిపోతాయి అన్నమాట. ఇక ఆ దాటిపోయేలా చేస్తుంటే అదేవిధంగా అక్కడి నుంచి ఆ కుడికాలం నుంచి నల్లమన అడవుల్లో నుంచి కర్నూలు జిల్లా బనకచెర్లలో ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ దగ్గరకు ఆ నీళ్లను మరలించి దర్శి, కనిగిరి అంటే రోజా గారు మంత్రిగా ఎలగబెట్టారు కదా, వారి నియోజకవర్గంలో తర్వాత దర్శి నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వటం కోసం వాళ్ళు ఆ బనకచెర్లను కడుతుంటే కట్టుకోండి అని చెప్పిండు. ఎక్కడ దేనికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దేనికి తాకట్టు పెట్టిండంటే రోజా గారు వడ్డించిన రొయ్యల పులుసుకు, చేపల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇది వీడియోల రూపంలో ఉన్నది, ఇది యూట్యూబ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు 2016లో ప్రారంభమవుతుందని తెలిసి కూడా నిద్రపోయిండు. ప్రాజెక్టు 2019లో కూడా కడతంటే 90% సివిల్ వర్క్లో పూర్తయితే తెలిసి కూడా వాడు కనిగిరి పోయి రోజా గారి ఇంట్లో కూర్చొని చక్కగా భోజనం చేసి మీ ఇష్టం కట్టుకోండి, మీరు నీళ్ళన్నీ వృధా పోతున్నాయి, రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి మాట్లాడింది నువ్వు కాదా? అంటే చేపల పులుసు, రొయ్యల పులుసు కోసం తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, తెలంగాణ యొక్క ప్రజల యొక్క ఆస్తిని, అస్తిత్వాన్ని తాకట్టు పెట్టినావా లేదా నువ్వు ఈరోజు? ఆ రోజు నువ్వు చేయబట్టే వాళ్ళు బనకచెర్లకు ప్రారంభించారు. ఆపింది ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాదు. మీరు బీఆర్ఎస్ హయాంలో పంటలు బాగా పండాయి, కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా ఎండిపోయిన పరిస్థితి, నీళ్లను కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వాళ్ళు విమర్శిస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు అబద్ధాల ఆటలో దిట్ట. ఇవాళ 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అయిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే మైంగట్న, శ్రీపాద, ఎల్లంపల్లి, తర్వాత నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇక్కడ ఉన్న సమ్మక్క, తుపాకులు కూడా ఇట్లాంటి ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో, శ్రీరామసాగర్, కొన్ని ప్రాజెక్టులు కడుతున్నారు. ఇంకా ఆ పరిధిలోనే మొత్తం కలిపితే కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ కొనసాగిస్తుంటే 17 లక్షల మోటార్లు వినియోగించుకుని రైతులు 17,000 రూపాయల కరెంటు ఖర్చులకు జమ చేస్తే ఆ ఉచిత విద్యుత్తును ఉపయోగించుకున్న రైతులు ఇవాళ 2,80,00,000 మెట్రిక్ టన్నుల పంటను దిగుబడి చేశారు. మరి టీఆర్ఎస్ హయాంలో ఎంత అయిందా? 1 కోటి కూడా దాటలేదు. వర్షాకాలం, ఎండాకాలం పంట 1 కోటి మెట్రిక్ టన్నులు దాటలేదు. ఇవాళ 2,80,00,000 మెట్రిక్ టన్ను, దాదాపు 3 కోట్ల పంట మెట్రిక్ టన్నుల పంట ఎట్లా దిగుబడి అయింది? కాళేశ్వరం లేకుండానే. కాబట్టి ప్రజల్ని మోసం చేయలేరు. తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు. మీరు ఎప్పుడు పడితే అది చెప్తే అది చేయటానికి. ఇంకోటి, ఆడలేక మధ్యలో కూడా అన్నట్టు ఓడిపోయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ పాత సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అంటే భవిష్యత్తులో అధికారం రాము కాబట్టి ఏం చేయాలా? మళ్ళీ పాత సెంటిమెంట్ని తీసుకురావాలా. ఇలా కవిత గారు ఆంధ్ర బిర్యానీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు ద్రోహం అని ఎందుకు చెప్తున్నారు? అసలు తెలంగాణకు ద్రోహం చేసింది మీరు. నీళ్ళన్నీ ఆంధ్రాకి పంపించారు, గోదావరి నీళ్ళు ఆంధ్రాకి పంపించారు బనకచెర్ల రూపంలో. కృష్ణా జలాల్లో వాటా మనకి ఎంత రావాలి? తెలంగాణకు దాదాపు 550 టీఎంసీలు రావాలి. 550 టీఎంసీలు రాకుండా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు 811 టీఎంసీలకు తెలుగు రాష్ట్రాలని చెప్పి ఆంధ్ర, తెలంగాణ కలిపి ఇచ్చింది. మరి మన వాటా పోయేటప్పుడు వాటాలు కేటాయిస్తాం రాండి అన్నప్పుడు మరి 70% కృష్ణా అనేది తెలంగాణలో భారతుంది. తెలంగాణలో కృష్ణా అనేది భారత్ అంటే మనకు 550 టీఎంసీలు రావాలా, వాళ్ళకి 299 టీఎంసీలు పోవాలి వాళ్ళకి. నువ్వేం చేసి వచ్చినావు? కేసీఆర్ సంతకాలు పెట్టి వచ్చిండు. ఆయన మహానుభావుడు ఇంజనీర్లతో వెళ్ళిపోయి సంతకాలు పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రాకు, కృష్ణా జలాల్లో వాటా 299 టీఎంసీలు తెలంగాణకు. అంటే ద్రోహం చేసినవా లేదా? కళ్ళ ముందు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? మేము ద్రోహం చేసినవా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రజల్ని మాయ చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ, మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోచపోతున్నారు.
ఆంధ్రలో బిర్యానీ బాగాలేదని కవిత అంటుంది. ఆంధ్ర పత్రికలు ఏదైనా మీడియా పైన దాడి చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ పైశాచిక ఆనందాన్ని ప్రవర్తిస్తున్నారు. అంటే ఆంధ్ర ప్రజలు ఇక్కడ వాళ్ళకు ఓటు బ్యాంక్. అధికారంలో ఉంటే ఆంధ్ర ప్రజల కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీగుతారు. అధికారం కోల్పోతే ఆంధ్రోళ్ళు అని అమర్యాదగా మాట్లాడతారు. అధికారం కోల్పోతే ఆంధ్ర వాళ్ళు మీడియా పైన దాడి చేస్తారు. అసలు నేను అంటున్నా, అసలు కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు. కల్వకుంట్ల తారక రామారావు పేరు ఎట్లా వచ్చింది? ఆయన పేరు అజయరావు. అసలు ఎమ్మెల్యే టికెట్ కోసం అన్నగారి దగ్గర, తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారి దగ్గర పోయి కాళ్ళు మొక్కి, నా కొడుకు నీ పేరే పెట్టుకున్నా, తారక రామారావు అని పెట్టుకున్నావా లేదా? మరి అన్నగారి పేరు అంటే అన్నగారు తెలంగాణ వాడు, తెలుగువాడు, హైదరాబాద్లో స్థిరపడిపోయిండు. మరి అప్పుడు గుర్తురాలేదా ఆంధ్ర తెలంగాణ నీకు? అన్నగారు ఆంధ్రాలో జన్మించారని తెలవలేదా ఎన్టీఆర్ గారు? మరి ఆ పేరు తొలగించుకోమరు. ఇట్లా లుచ్చా రాజకీయాలు చేస్తాను. ఇట్లు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అని అన్నదమ్ముల లెక్క విడిపోయినాం మనం. ఏనాడో విడిపోయినాం అన్నదమ్ముల లెక్క. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటాం. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డ ఇక్కడ పరిపాలన చేస్తాడు, అక్కడ ఆంధ్ర వాళ్ళు అక్కడ వాళ్ళు పరిపాలన చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగర్ నీ అయ్యా సంపాదించి సొత్తా, నీ జాగిరా ఇదేమన్నా? ఈ హైదరాబాద్ అనేది అందరూ వస్తారు ఇక్కడికి. గుజరాత్ నుంచి వచ్చి బతికేవాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ నుంచి బతికొచ్చేవాళ్ళు. అయినా మీది ఎక్కడ అసలు? నువ్వే చెప్పుకున్నావు కదా కేసీఆర్, మాది బీహారు, మేము శ్రీకాకుళం వచ్చి అక్కడ నుంచి సిద్దిపేట చింతమడకు వచ్చినామని చెప్పుకున్నావు. అంటే నువ్వు సిద్దిపేటోడు బీహారోడు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, సాడు తెలుగువాడు వచ్చి ఇక్కడ వ్యాపారాలు ఉద్యోగాలు చేసి తట్టుకోలేవా? సిగ్గుందా మీకు అసలు? ఇట్లాంటి దిగజారు రాజకీయాలు చేస్తారా? రేపు అడగండి, జూబ్లీహిల్స్లో ఎన్నిక ఉంది, ఉప ఎన్నిక, పోయి అడగండి. మరి అక్కడ ఓటర్లను అడగండి, ఓట్లు చెప్పు తీసుకొని కొడతారు మీరు. ఇట్లా లుచ్చా రాజకీయాలు చేస్తారు. అదే కదా, అందుకే అంటున్నా, వాళ్ళ గొయ్యిని వాళ్లే దవ్వుకున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయినా ప్రజలు కూడా ఇప్పుడు దారిద్ర్యకు దిగునున్న వాళ్ళు 90 లక్షల మందిలో హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు సన్నబియ్యం తింటలేదా? ఆడ మురికి బస్తీలు లేవా? మురికి వాడలు లేవా? అక్కడ ఆ ప్రజలందరూ ఎవరు కోట్లేస్తారే? అన్నం తిన్నందుకు రుణం తీర్చుకుంటాం కదా మనం. అరే సన్నబియ్యం ఇస్తాడు. మా బంజారా హిల్స్లో మా అయ్యగారు అంటే పనిచేసేవాళ్ళు, వంట పని మనుషులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో యజమాని ఏ తిండి తింటాడో నేను కూడా అదే తిండి తింటాను ఆనందపడుతున్నారు. వాళ్ళు కూడా అదే అన్నం తింటున్నామని ఆనందపడుతున్నారు. అట్లాంటి ప్రజలు ఓట్లేరా? మీకు కూడా అతను ఓట్లు. ఉప ఎన్నిక ఫలితాలతో మీరు సమాధానం చెప్పదలుచుకున్నారా? తప్పకుండా. కంటోన్మెంట్లో ఏం జరిగిందో, బీఆర్ఎస్ దివంగత లాస్యనంత గారు చనిపోతే ఏమన్నా సానుభూతి చూపించారా ప్రజలు? ఎక్కడ చూపించారా? కాంగ్రెస్నే గెలిపి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్కే పట్టం కట్టారు. రేపు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అంతే. అరే 10 ఏళ్ల దాకా కోలుకో అసలు ఉంటుందో ఉండదో వాళ్ళలో కొట్టుకొని వస్తున్నారు. కవిత కేటీఆర్, మా నాయకుడు కేసీఆర్ అంటుంది, దెయ్యాలు ఉన్నాయి అంటుంది కవిత. ఆ దెయ్యాలు ఎవరో చెప్పట్లేదు. ఆ దెయ్యాలు మరి అర్ధరాత్రి అపరాత్రి ఒంటరిగా ఉన్న ఫామ్ హౌస్లో పీక తింటే రేపు కేసుల విచారణ జరుగుతుంది. మరి నేను దోష అని చెప్పి తెలంగాణ సమాజం తెలవాలా? కాబట్టి కవిత గారు ఇప్పటికి కూడా చెప్పట్లేదు. నేనంటున్నా, మీ వల్ల కాకపోతే బస్తర్లో భూత వైద్యులు ఉంటారు, బ్రహ్మాండమైన భూత వైద్యులు ఉంటారు, వాళ్ళు చెప్తారు. వాళ్ళని పిలవండి. ఆ దెయ్యాలు మగ దెయ్యాలా, ఆడదెయ్యాలా, కొరివి దెయ్యాలా అనేది వాళ్ళు చెప్తారు. అరే మీరు ఇప్పటికి కూడా చెప్పరు, మీరు దన్నుకుంటారు. ఎట్లా గెలుస్తారు ఎన్నికలు దన్నుకునేవాళ్ళు? కాబట్టి ఏ ఎన్నిక జరిగినా కంటోన్మెంట్లో ఎట్లా కాంగ్రెస్ గెలిచిందో, జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ ఎన్నికలైనా, జూబ్లీహిల్స్ ఎన్నికలైనా కాంగ్రెస్ గెలుపు చూసుకోండి. సార్, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హామీలు నెరవేర్చలేదని విమర్శతో ఉన్నారు. సో ఎట్లా ముందుకెళ్తారు? అసలు స్థానిక సంస్థల్లో మేము సంబరపడుతున్నాం. కోర్టు ఆపటం వల్ల 6 నెలలు ఆపింది కోర్టు. మొన్న జడ్జిమెంట్ ఇవ్వటం వల్ల మేము సమాయత్తం చేస్తాం. రేపు 10వ తారీఖు క్యాబినెట్ ఉంది. ఎట్లా 42 జీవో ద్వారా ముందుకు పోవాలా? అసలు దేశంలో కులగణనకు ఆద్యుడు రాహుల్ గాంధీ. కులగణన అనే వాదాన్ని పట్టుకొని మాట్లాడితే, కులగణన చేయాలని దేశం మొత్తం తిరిగితే రాహుల్ గాంధీ నీ కులమేంది, రాహుల్ గాంధీ నీ మతమేందని చెప్పి రాహుల్ గాంధీని కించపరిచారు బీజేపీ నాయకులు. ఇలా రాహుల్ గాంధీ యొక్క నినాదానికి భయపడినటువంటి బీజేపీ నాయకులు దిగొచ్చి, ఒక మెట్టు దిగాలి, 10 మెట్లు దిగొచ్చి, మేము కూడా కులగణన చేస్తాం, జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా 2026 నుంచి ప్రారంభమవుతుంది. ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే దాన్ని నేను అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ముందడిగేసి శాస్త్రీయబద్ధంగా బీసీల యొక్క గణన చేస్తే 56.33% మంది బీసీలు వచ్చారు లెక్క. వాళ్ళకి 42% రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కల్పిస్తున్నాం మేము. కాబట్టి ఈ కులగణనలో కూడా మేమే ఆదర్శం. కాబట్టి బీసీలకు సామాజిక న్యాయం చేయాలి, వాళ్ళని చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో పాలకుల్ని చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. తప్పకుండా
ఆ ఎన్నికల్లో కూడా మేము ఎట్లా గెలుస్తామంటే గృహజ్యోతి పథకం కింద 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 1000 రూపాయల వరకు ఆదా చేసుకుంటున్నారు కరెంటు బిల్లు. వాళ్ళందరూ మాకు ఓట్లేరా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి మోసం చేసిన నువ్వు కట్టలేదు. మేము కట్టిన ఇల్లు ఇప్పుడు ఇలా 4.5 లక్షల ఇల్లు, ప్రతి గ్రామంలో కూడా 3500, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు కడుతున్నాం మేము. మరి వాళ్ళంతా మొత్తం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఇల్లు కడతాం. వాళ్ళందరూ ఆస్తులు మాకుండవా? సన్న బియ్యం తినే గ్రామాల్లో లేరా? స్థానిక సంస్థలు మేము ఎందుకు గెలాం? వాళ్ళందరూ ఆస్తులు ఉంటాయి. 90 లక్షల మంది రేషన్ కార్డుదారులు, వాళ్ళంతా సన్న బియ్యం తిని ఆనందపడతాం. వాళ్ళందరూ మాకు ఓట్లేరా? తిన్న కృతజ్ఞత కూడా ఉంటుంది కదా వాళ్ళకి. ఆ విధంగా మేము ఉండవా? బస్సులో తిరిగే మహిళలు ఇలా సరే మీలాంటి వాళ్ళంటే బండ్ల మీద దేంట్లో రావచ్చు. ఇలా వ్యాపారాలు చిన్న చిన్న బుట్టల్లో ఈ మార్కెట్ నుంచి ఆ మార్కెట్ పోయి వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ పరిశ్రమల్లో పనిచేసే మహిళలు సైతం పోను రాను ఉచితంగా ప్రయాణిస్తూ అబ్బా ఈ నెల 3000 రూపాయలు బస్ పాస్ ఆదా చేసుకున్నాం సంబరపడుతున్నారు లేదా? మరి వాళ్ళంతా ఆశలు మాకుండవా? ఇలా హైదరాబాద్లో ఏ ఉత్సవం జరిగినా, మొన్న పుష్కరాలు జరిగినాయి, సరస్వతి పుష్కరాలు, తెలంగాణలో మహిళలు మొత్తం కూడా పోయారు, ఉచితంగా పోయారు ఆ ఉత్సవాలకి. పోయి మునిగి పునీతులై పుణ్యం తెచ్చుకున్నారు. వాళ్ళంతా ఆశలు ఉండవా? కాబట్టి ఏ ఎన్నిక జరిగినా ఈ సంక్షేమ పథకాలు 45 లక్షల సిలిండర్ అన్నాం, 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్ ఇస్తున్నాం. వాళ్ళ ఆశలు ఉండవా? షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచిన 5 లక్షలు అంటే లక్ష్మి సంబంధించి తులం బంగారం అంటారు. అది కూడా ఇస్తాం. ఇప్పుడు అంటున్నారు అడగంగా ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు రైతు బంధు, రైతు భరోసా అన్నారు, ఇచ్చినవా లేదా? ఎప్పుడు చేస్తారు రుణమాఫీ అంటే చేసినవా లేదా? ఎప్పుడు కడతారు ఇందిరా మిల్లు కట్టినవా లేదా? వాళ్ళకి అవకాశం లేకుండా చేస్తున్నాం. మేము ఇచ్చిన హామీలని కూడా ఇంకా 2 ప్రధానమైన మిగిలి ఉన్నాయి, వాటిని కూడా నెరవేరుస్తాం అంటున్నాం. 2500 మహిళలకు ఆదుకుంటున్నాను ఆర్థిక సాయం చేసి. తప్పకుండా ఈ త్వరలోనే కొద్దిగా రైతు భరోసా ఎట్లా అడగంగా చేసినామో అది కూడా చేస్తాం. ఎందుకు ప్రజలకు చెప్తున్నాం, మేము ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ముఖానికి ఎన్నడన్నా 1వ తారీఖు జీతాలు ఇచ్చిండ్రా? ఇలా రేవంత్ రెడ్డి 1వ తారీఖు టక్కున వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి కూడా ఇవ్వబోతున్నాం. ఇంకోటి దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు వాళ్ళకి 6000 రూపాయలు చేస్తాం, అది కూడా చేయబోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇది స్పందించే ప్రభుత్వమే కానీ హక్కులను బంధించే ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాల అమలు కాదు. అదే కాకుండా దాని పనితీరు, దాని పాలకులు వ్యవహరించే తీరు కూడా మనం కొలమానం వేసుకోవాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం రాబోతుంది. ఇక వర్షాకాలం వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. సో మీ ప్రభుత్వంలో ఏదైనా మార్పు ఉందా? హైదరాబాద్ వర్షాకాలం స్టార్ట్ అయింది, హైదరాబాద్ ప్రజలు అదే వరదల నుంచి హైదరాబాదు వరదమయం కావడానికి కారణం ఎవరు? మన తప్పుతుంది. ఆ తప్పుని ఎవరు కనిపెట్టలేదు. ఆ తప్పు భవిష్యత్ తరాలకు ఈ తప్పు ముప్పు కాకుండా ఉండాలంటే భవిష్యత్ హైదరాబాదు ప్రజలకు ఇలా 1.5 కోటి మంది ఉన్నాం, రేపు 3 కోట్లు కావచ్చు. ముత్యాల 4వ నగరం అవుతుంది. భవిష్యత్ హైదరాబాద్ ప్రజలు హాయిగా ప్రకృతి వైపరీత్యాలు జలప్రలయాలు లేకుండా జీవించాలంటే హైడ్రా రావాలని హైడ్రాని తీసుకొచ్చారు. హైడ్రా వల్ల సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, వీళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధ, కానీ 1.5 కోటి మందిలో 1000-2000 మందో బాధపడుతున్నారు. కానీ మన లా ఏం చెప్తుంది? మెజారిటీ ఈజ్ లా. భవిష్యత్ ఇప్పుడు అర్థం కాదు. హైడ్రా మొక్క ఇప్పుడు నాటినాం మనం, దాని ఫలాలు అనేది భవిష్యత్ తరాలు మన తర్వాత తరాలు తింటారు. ఆ భవిష్యత్ తరాలు ఆ విధంగా తీసుకొస్తాం. నాళాల్లో ఇలా హైడ్రా అనేది భూ ఆక్రమణలే కాదు, 2000 ఎకరాల ఖరీదైనటువంటి భూముల్ని స్వాధీనపరుచుకుంది, ప్రభుత్వ భూముల్ని. ఇవాళ వరదలు వస్తున్నాయంటే హైడ్రా అనే సిబ్బంది ఏం చేస్తారు? నాళాలు పూడికపోతే ఆ చెదారాన్ని వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తూ ఆ నీరు మొత్తం కూడా పారే విధంగా, కాలువల్లో ప్రవహించే విధంగా చేసి హైదరాబాదు వరద ముప్పు నుండి హైడ్రా కాపాడుతుంది. కాబట్టి తప్పు ఎక్కడ కూడా అట్లా లేదు. ఓవైసీ కాలేజీ కూడా నోటీసులు ఇచ్చారు. మొన్న జరిగిన రంగనాథ్ గారు కూడా నేను కూల్చడంలే, నోటీసులు ఇచ్చాము, మరో నోటీస్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాము. పేదవాళ్ళు చెరువు అది చివరి చెప్పారు, ఇది చెరువు శిఖంలో ఉంటే నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇచ్చారంటే 10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 10,000లో 2,000 మంది 3,000 మందికి వాళ్ళకి ఉచిత విద్య అందిస్తారు. అయితే అయినప్పటికీ వాళ్ళకి సమయం ఇస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెడవళ్ళ వెంటనే తప్పకుండా అదే ఓవైసీ ఎమ్మెల్సీది బిల్డింగ్ కూల్చినాం. కాంగ్రెస్ నాయకుడు, పెద్ద నాయకుడు పల్లం రాజు గారు, మాజీ కేంద్ర మంత్రి, మా ఢిల్లీని కూడా ప్రభావితం చేసే నాయకుడు, ఆయన బిల్డింగ్ని కూల్చినాం. బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ అన్ని అక్కినే నాగార్జున వదిలిపెట్టలేదు. ఆయన ఏమన్నా మొన్న అక్కినే నాగార్జున గారు తప్పు తెలుసుకొని
నేను స్వాధీనపరిచిన మళ్ళా భూమిని 2 ఎకరాలు నేను ఇచ్చేసిన అని చెప్పుకున్నాడు. హైడ్రా వల్ల మంచి జరుగుతుంది, ఎక్కువ శాతం 95% మంచి జరుగుతుంది. 5% వాళ్ళకి కొంతమంది పేదలు తెలవకపోవటం వల్ల ఆడ తాత్కాలిక నిర్మాణాలు చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళని తొలగిస్తున్నాం మేము. అదేవిధంగా రియల్ ఎస్టేట్ మాఫియా ఉంది ఇక్కడ. కొంతమంది బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లలో భారత రియల్ ఎస్టేట్ సమితి బీఆర్ఎస్ అంటే వాళ్ళే చెరువులు పుట్టలు గుట్టలు అన్నిటిని కూడా మాయం చేసి అమాయక ప్రజలని ఆడగొనుక్కోండి ఎడగొనుక్కోండి తక్కువ రేటుకి ఇస్తామని కొనిపించారు. వాళ్ళు ఇలా హైడ్రా పరిధిలోకి వచ్చేసరికి మోసపోయారు. చైతన్యం వచ్చింది హైడ్రా వల్ల. ఎక్కడ కొనాలి, ఏ అపార్ట్మెంట్ కొనాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఒక హైడ్రా ఒక చైతన్యం తీసుకొచ్చింది. హైదరాబాదును వరద ముప్పు నుండి కాపాడేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా కృషి చేస్తున్నాయి. సార్ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.